పెద్దితో త వస్తుంది మరి. 5th జూన్ అని ఉంది రిలీజు. వరుణ్ ధవన్ గారి పేరు చూసుకొని అంతమంది థియేటర్‌కెళ్ళి చూస్తారు. కొన్ని జోక్స్ పేలలేదు. కొన్ని బానే ఉన్నాయి. కొత్తగా అంటే ఇద్దరు ఒకేసారి ప్రెగ్నెంట్ పెట్టారు. ఇట్ ఓన్లీ రన్స్ ఆన్ కామెడీ. ఆ కామెడీ బావుంటేనే సినిమా చూడగలం. లేదా ఇంకేం ఉండదు మూవీలో. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు పకోడీ హాలిడేస్. హలో గైస్! మా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు కొత్త ట్రైలర్‌తో వచ్చేసాం. ఈరోజు బాలీవుడ్ నుంచి ఒక ట్రైలర్ చూడబోతున్నాం. చాలా పెద్ద పేరున్నది. 'హే జవానీ తో ఇష్క్ హై' అనుకుంటా పేరు. తప్పైతే నన్ను ఇష్క్ కరెక్ట్ చేయండి హోనా హై. కామెంట్స్‌లో. 'హోనా హై' వరుణ్ ధవన్ ఇంకా ఎవరు హీరోయిన్‌లు ఎవరున్నారు? 'మృణాల్ ఠాకూర్', 'పూజా హెగ్డే'. 'పూజా హెగ్డే'. సో ఆల్ బిగ్ నేమ్స్. సో కామెడీ ఫిల్మ్ అనుకుంటా. ట్రైలర్ చూసేసి మన రియాక్షన్ ఇచ్చేద్దాం. ऐसी लव स्टोरी और ऐसी शादी तो हमने ना पहले कभी देखी थी ना कभी सुनी थी। इज ये टू टाइमिंग यू? नो फिजिकल वायलेंस का मामला है, मारता वारता है तुम्हें? नो तुमसे प्यार नहीं करता? बहुत ज्यादा प्यार करता है. He wants to make love to me all the time. क्योंकि मुझे एक बच्चा चाहिए सर. I want to be a father. Are you single? Fully single. I'm gonna go get another drink then. बेबड़ी है क्या? चलेगी. Excuse me? वानी, याद है ना? I'm still your wife. वैसे तुम यहाँ क्या कर रही हो? I'm pregnant. Congratulations. Who's the boy? I'm pregnant. पर मैंने प्रोटेक्शन यूज किया था. हाँ तो प्रोटेक्शन फेल हो गया. अरे ऐसे कैसे फेल हो सकता है? प्रोटेक्शन का काम है प्रोटेक्ट करना. तूने शादी से पहले ही मेरी बहन को किस्मत मेरे बच्चे को मौका दे रहे कि वो मेरी शादी अटेंड करे सर. मामा रंधावा की गोदी में भांजा रंधावा सर. वाह ऐसो नजारो तो सूरज भर जातियों ने भी नहीं सोचो। वहाँ पे पानी ठीक से नहीं आ रहा है. तुम यहाँ पे ना हो ना. जाओ खेलो कूदो शैम्पू भी जाओ. वहाँ पे पानी मैं क्या करूँ? पानी. बैग, पर्स, किसका है? किसका है? इसका है. आउच. इसका है. इसकी माँ की टिकट कराओ। माँ की आंख नहीं पूरी की पूरी माँ चाहिए. निरूपा रॉय जैसी. आपने माँ की डिमांड की थी ना भैया. मेरी माँ आ गई. वाह, दिल्ली दिल वालों की और लंदन लेट इट बी माँ. इसके दो लफड़े हैं. दो बच्चे होने वाले हैं. आई एम गोड एक्सपोज दिस फ्रॉड. कभी हंसना है कभी रोना है कभी हंसना है कभी रोना है. सुन सुन बाबा सुन सुन बाबा सुन 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 जसवा बाबू, दुनिया में 3 तरह का मिल होता है, टेक्सटाइल मिल, ट्रेड मिल और बारात के मिल। जवानी को इश्क होना है. जवानी तो इश्क होना है जवानी को इश्क होना. जवानी तो इश्क होना है। अरे लंदन है लंदन यार. दादर स्टेशन थोड़ी है कि बानी और प्रीत एक दूसरे से टकरा जाएंगे. ఇంకా ఫస్ట్ థాట్స్. ఫస్ట్ థాట్స్ టిపికల్ బాలీవుడ్ కామెడీ మూవీలో ఉంది. ఫుల్ అటు మంచి బడ్జెట్లు పెట్టారు. కలర్ఫుల్ కార్లు. మొత్తం సినిమా అంతా కలర్స్‌తో నింపేసి ప్రొడక్షన్ వాల్యూస్ బాగా హైగా ఉంది. ఎనర్జిటిక్ కామెడీ పెట్టాలని చూసారు. కొన్ని జోక్స్ పేలలేదు. కొన్ని బానే ఉన్నాయి. అట్‌లీస్ట్ ట్రైలర్‌లో. మీకెలా అనిపించింది? నాకేమో మధ్యలో చూస్తున్నప్పుడు 'నాగార్జున' గారిది 'ఆవిడే మా ఆవిడ' అనుకుంటా ఏదో సినిమా ఉంటది. ఆయన ఇట్లా ఆ ఇంటి నుంచి ఇంటి నుంచి ఆ ఇంటికి మధ్యలో ఇంకో ఫ్రెండ్‌గా ఉంటాడు. కొన్ని ఆ! యాషేడ్స్ కనిపించినాయి. యాహ్! ప్లస్ అంటే ఒక ఇది 2, 3 సినిమా కాల్ బ్యాక్స్‌లా అనిపించింది. హ్మ్.
ఇది లైక్ కామన్ టెంప్లేట్ కదా! హీరో అనేది ఇద్దరు అమ్మాయిల మధ్యన ఇరుక్కోవడం, ఆ మధ్యలో జరిగే డ్రామా, ఆళ్ళిద్దరూ కలవడం. ఇట్స్ ఇట్స్ లైక్ ఆల్రెడీ చాలా సార్లు చూసిన టెంప్లేటే ఇది. మరి కొత్తగా అంటూ ఏముండదు. జస్ట్ నాకు తెలిసి కొత్తగా అంటే ఇద్దరు ఒకేసారి ప్రెగ్నెంట్ పెట్టారు. అది కొంచెం ఆ! అంతే. సో, ఊరికే ఎళ్లి టైమ్ పాస్ కొంచెం నవ్వుకొని, చూసి ఎంటర్‌టైన్ అయ్యే టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఇవన్నీ. కొత్తదనం కోసం చూసేవి కాదనుకుంటా. మ్యూజిక్ వా బావుంది. జోక్స్ పెడితే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. లేకపోతే హ్మ్. ఇరిటేషన్ వస్తా కామెడీ. యాహ్! ఇంకా చూడండి మరి 'దేవి ధవన్' గారు అదే వాళ్ళ నాన్నే కదా! హీరో వాళ్ళ నాన్న. హ్మ్. హ్మ్. ఆయన స్ట్రెంగ్త్ కామెడీ సినిమాసే అనుకుంటా. హి హాస్ డన్ క్వైట్ ఎ హ్మ్. ఫ్యూ. హ్మ్. 'హలో బ్రదర్' హిందీ రీమేక్ అవి కూడా. హ్మ్. హ్మ్. సో, అది మోడర్న్ సెన్సిబిలిటీస్‌కి అడాప్ట్ చేస్తే యాహ్! రాసుంటారనుకుంటున్నా కామెడీ. యాహ్! అదే. ఇలాంటివన్నిటికి అట్‌లీస్ట్ ఈ మూవీ అయితే నాకనిపిస్తుంది ఇట్ ఓన్లీ రన్స్ ఆన్ కామెడీ. ఆ కామెడీ బావుంటేనే సినిమా చూడగలం. లేదా ఇంకేం ఉండదు మూవీలో. ఆహ్, పెడతారు ఏదో ఎమోషన్ అది ఇది పెడతారు గానీ, దానికోసం ఎళ్ళరు ఇలాంటి మూవీస్‌కి ఎవడు. ఆ ఎమోషన్ క్లైమాక్స్ బట్టి ఉంటది. ఎమోషనల్‌గా చేసి ఎండ్ ఆ! చేసేస్తారు ఏదో. ఆ! మన మన 'సంక్రాంతి' సినిమా కూడా ఎండే కదా! అది. అది రవితేజ గారిది. హ్మ్. హ్మ్. కొత్త మాషేలు ఆ! యాహ్! యాహ్! దానిలోనే సేమ్ ఇద్దరు అమ్మాయిల మధ్యన హీరో పడే కష్టాలు. పెద్దితో తన్ వస్తుంది మరి ఇది. 5th జూన్ అని ఉంది రిలీజు. మరి అవునా? పెద్దితో కాంపిటీషన్ ఎట్లా నుంచుంటదో. మరి బాలీవుడ్‌లో ఉంటుందంటారా? 'పెద్దితో' కాంపిటీషన్ మరి? ఏమో అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తున్నారు కదా! 'పుష్పది' చూసి భోపాల్‌లో, ముంబైలో. సో, హ్మ్. దే ఆర్ ట్రైయింగ్ టు క్యాప్చర్ మాస్ మార్కెట్. మరి అది చూడాలి. యాహ్! ఏంటది కోర్ ఎమోషన్‌తో కనెక్ట్ అయిపోతే చూసేస్తారు. ఎందుకంటే స్పోర్ట్స్ డ్రామాస్ బానే హిట్ అయినాయి కదా! 'దంగల్' గాని, ఇది హ్మ్. 'సల్మాన్ ఖాన్' గారితో ఒక స్పోర్ట్స్ 'సుల్తాన్' హ్మ్. ఆ! అదొకటి. సో, యాహ్! బావుంది. ఆ సరే. కనెక్ట్ ఉంటే హిందీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు. మరి ఇది చూడాలి. ఆఫ్‌కోర్స్ అది యాహ్! సీరియస్ ఎమోషనల్ మూవీ. ఇది లైట్ హార్టెడ్ మూవీ కాబట్టి దాని ఆడియన్స్ దానికి, దీని ఆడియన్స్ దీనికి. హ్మ్. మరేమో నాకు తెలియదు. 'వరుణ్ ధవన్' గారి పేరు చూసుకొని అంతమంది థియేటర్‌కెళ్ళి చూస్తారా ఏంటి అని. ఆయన లైక్ చాలా ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నారు ఎస్టాబ్లిష్డ్ హీరో అవ్వడానికి గానీ, బట్ ఆ స్టార్ హీరో సీన్‌కి ఆయన రీచ్ అయినట్టయితే లేరు. అందుకే సో ఇద్దరు హీరోయిన్స్‌ని పెట్టారు కదా! గ్లామర్ డోస్ కోసం. హ్మ్. హ్మ్. మృణాల్ గారు మరి ఐ థింక్ నార్త్‌లో గ్లామర్ రోల్ చేస్తున్నారు కానీ సౌత్‌లో షీస్ ఆన్ క్యారెక్టర్. హ్మ్. అది హ్మ్. స్టోరీ బేస్డ్ రోల్స్ వస్తారు. ఎక్కువ జయక్ గారు తన స్ట్రెంగ్త్ ఉంది. హ్మ్. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్. బాగుంది. చూసేద్దాం. 5th జూన్ అంట కదా రిలీజ్. వేరే సో కమెడియన్స్ ఎవరు కనిపియలే కదా! హీరోస్ అని కాకుండా. నార్మల్లీ కామెడీ మూవీస్‌లో చాలా మంది కమెడియన్స్ కనిపించారు కదా! జానీ లీవర్ టైపు ఇటు ఆ! వాళ్ళు. యాహ్! ఎక్కువ మంది చూపించలేదిక్కడ. వాళ్ళతోనే జోక్స్ చేయిస్తున్నారు ఆ హీరో ఫ్రెండ్. జిమ్మీ షెడ్యూల్ అనుకుంటారు. పూజా హెగ్డే వాళ్ళ హ్మ్. అన్నయ్య ఆయన ఒక కామెడీ చేస్తాడు. హ్మ్. హ్మ్. మరి హీరో ఫ్యామిలీని ఎవరు చూపియలేవు. ఆయన సైడ్ యాహ్! ఏమన్నా వాళ్ళ అమ్మ, నాన్న అదే ఏమన్నా హ్మ్. యాహ్! మధ్యలో సో 'బృందావనం' యాంగిల్ ఒకటి కనిపించింది. మౌని రాయ్‌ని వాళ్ళ అమ్మలా తెచ్చి ఇంట్రొడ్యూస్ చేసారు కదా! ఆ! ఆ! అదొకటి. చూడాలి జనాలు ఎట్లా కనెక్ట్ అయితారో. హ్మ్. ఈ టైప్ మూవీస్ మీకు నచ్చితే ఓకే. చూసేయొచ్చు. లేదా ఇది అందరికి అందరి కోసం కాదు ఇలాంటి మూవీస్ అని. హ్మ్. హ్మ్. అంటే లైట్ చూద్దాం. హార్టెడ్ ఎంటర్‌టైనర్స్ అయితే నువ్వు లాజిక్‌లు, స్టోరీ లూప్‌హోల్స్ అవి తప్పకుండా హ్మ్. జస్ట్ హ్మ్. నవ్వుకున్నామా, చూసామా, వచ్చేసామా అన్నట్టుంటే యూ విల్ యాహ్! ఎంజాయ్. యాహ్! అందుకే ట్రైలర్ అంటే అదే పెట్టారు కదా! కామెడీ పెట్టేసారు. హ్మ్. ఆహ్, గ్లామర్ డోస్ పెట్టారు. హ్మ్. అదే టిపికల్ బాలీవుడ్ ఫిల్మ్ లాగా కార్స్, హీరోయిన్‌లు, హీరో, చేజెస్ ఆ! కామెడీ. ఒక అన్నయ్య, విలన్ అన్నయ్య. ఆ! ఆయన దాన ఏదోలా ఉన్నాడు కదా! గద పట్టుకున్నాడు హ్మ్. కలుస్తూ. హ్మ్. చూద్దాం ఎలా ఉంటదో. జూన్ 5థ్ ఇందులో ఇన్ ఇంట్రెస్టింగ్‌గా థియేటర్స్. విలన్ డాక్టర్‌లా చూపించారు గుర్తుందా వానికిలా? హ్మ్. డాక్టర్ చెప్తాడు హ్మ్. ఐ విల్ ఎక్స్‌పోజ్ దట్ డే. హ్మ్. మామూలుగా హీరోతో ఎనిమీ ఉన్నోడు చూసుకుంటారు గానీ, ఇలా డాక్టర్ అంటే మేబీ వాళ్ళిద్దరి హ్మ్. మధ్య ఏమైనా జరిగిందా? లేదా ఏమో చూడాలి మరి. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏముంటదో. యాహ్!
ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేస్తాం. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కమెంట్. మీకు ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఎలా అనిపించిందో మా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. మళ్ళీ వచ్చే వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. టేక్ కేర్, సీ యూ. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.